never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఈమె నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైంది, సన్ ఆఫ్ సత్యమూర్తి, గీతా గోవిందం, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత నుంచి తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ భామ వేరే భాషలో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది. అయితే చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని పలువురు నటీనటులు ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ స్టార్టింగ్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి నిత్యా మీనన్ ఓపెన్ అయింది. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా తన రింక్ల జుట్టును చూసి హేళన చేశారంటూ నిత్యా మీనన్ తెలిపింది. అంతేకాకుండా మీరు చాలా పొట్టిగా లావుగా ఉన్నారని కూడా అన్నారని వెల్లడించింది. కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయని కూడా కామెంట్స్ చేశారని ఎమోషనల్ అయింది. కానీ ఆ మాటలే తనను కెరీర్ లో మరింత ముందుకు రాణించగలిగేలా మార్చుకున్నారని అన్నారు. ఇప్పుడు తన జుట్టు అంటే చాలా మందికి ఇష్టమని అంటుంది భామ. మరోవైపు నిత్యా మీనన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వస్తుంది. అలాగే కొద్ది రోజుల ముందు వరకు తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా చేసింది.